సో పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలంటూ కూడా ఓవైపు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే లోపలికి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా ఓవైపు పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో తాము ఏదైతే టీ షర్ట్స్ వేసుకొని లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో అసలు ఎలా అడ్డుకుంటారు ఏంటి అంటూ కూడా ఓవైపు మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్లో కూడా పరిస్థితి అక్రమ సంబంధాల మీద వాళ్ళు టీ షర్ట్లు వేసుకొని పోయింది కదా. మీ నాయకుడే టీ షర్ట్ వేసుకొని పార్లమెంట్కి పోయినప్పుడు మేము టీ షర్ట్ వేసుకొని అసెంబ్లీలోకి వస్తే ఎందుకంత భయపడుతున్నావు? అంటే నీ చీకటి ఒప్పందాలు బయటకు వస్తాయనా? నీది అదానితో ఉన్న నీ అక్రమ సంబంధాలు బయటకు వస్తాయనా? అదానితో ఇచ్చిన 100 కోట్ల చిక్కు వాపసు పంపినావు, కానీ 1000 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు చేసుకున్నావు కదా. దాని సంగతి ఏంది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ స్పీకర్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. మీరు మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్, కేవలం కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ కాదు. మమ్మల్ని ఎందుకు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎవరైనా శాసనసభ జరుపుతారండి? ఇదేమన్నా కొత్తనా? 20 ఏళ్ల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అనేక మార్లు ఇందిరా పార్క్ నుంచి, అంబేద్కర్ విగ్రహం నుంచి కరెంటు లేకపోతే కందిలు పట్టుకొని వచ్చాము, పంటలు ఎండిపోతే గడ్డి పట్టుకొని అసెంబ్లీకి వచ్చాము, ఖాళీ బిందెలతో అసెంబ్లీకి వచ్చారు. రకరకాల టీ షర్ట్లు వేసుకొని అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. నీ దగ్గర సమాధానం ఉంటే దానికి సమాధానం చెప్పు. కానీ ఈ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేసో, మా గొంతునెక్కో, మమ్మల్ని సభలో రాకుండా చేస్తామంటే నువ్వే ఎక్స్పోజ్ అయిపోతావు. నీకు అదానితో అక్రమ సంబంధం ఉంది కనుక, అదానితో చీకటి ఒప్పందాలు ఉన్నాయి కనుక, అదాని వైఖరి బయటపడ్డది కనుక నువ్వు భయపడి మమ్మల్ని సభలోకి రాణిస్తలేవు. నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఢిల్లీ కాంగ్రెస్ ది గల్లీ కాంగ్రెస్ తో తీరుంటుందా? ఢిల్లీ కాంగ్రెస్ లోనేమో నువ్వు అదాని చోరై అంటావు, గల్లీ కాంగ్రెస్ మీ రేవంత్ రెడ్డి ఏమో అదాని బాయి అంటాడు, అదానిని అలిమించుకుంటాడు, అదానిని మంచోడు అంటాడు. మరి ఇదేం పద్ధతి అని రాహుల్ గాంధీని అడుగుతున్నా. అయితే రాహుల్ గాంధీ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప? డబుల్ స్టాండర్డ్స్ ఉండే కదా. ఒక పార్టీకి ఒక విధానం ఉండాలి. అంటే ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడేదన్నా తప్పు కావాలి, రేవంత్ రెడ్డి గారు చేసేదన్నా తప్పు కావాలి. ఇద్దరిట్లో ఎవరు కరెక్టో రాహుల్ గాంధీ గారే తేల్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే హరీష్ రావు అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆదానితో ఉన్నటువంటి ఏదైతే టీ షర్ట్స్ తో లోపలికి వెళ్ళి తీరుతామంటూ కూడా వైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అసలు దాదాపు తను 20 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. సో ఏ రోజు కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా కాంగ్రెస్ ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. మొత్తం కూడా ఏదైతే ఇటు సో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతము ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు, ఓవైపు కాంగ్రెస్ నేతలు కూడా చేరుకున్నారు ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర. సో వారు కూడా ఏదైతే ఇటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఆందోళనకు వ్యతిరేకంగా సో వారు అమరవీరుల స్థూపం దగ్గరికి చేరుకొని ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఇక్కడ ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర పరిస్థితి చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి మారింది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా చేరుకున్నారు, కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఓవైపు ఎమ్మెల్యేలు లోపలికి వెళ్తుంటే మరోవైపు ఇక్కడ నేతలు కూడా అమరవీరుల స్థూపం దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం కాంగ్రెస్ కార్పొరేటర్లు, అదేవిధంగా రోహిన్ రెడ్డి గారు చేరుకున్నారు ప్రస్తుతము. సార్ చెప్పండి, ఒకవైపు ఏమో అంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఏం చెప్తారు సార్? వాళ్ళకు సిగ్గు శరం లేదు. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నామంటే వీళ్ళకు మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పదే ప్రతి వేదిక మీద కూడా కేటీఆర్ గారు మహిళలని ఎంత ఘోరంగా అవమానిస్తారో మీకు తెలుసు. కాబట్టి ఈరోజు తెలంగాణ తల్లిని కూడా వీళ్ళు అవమానిస్తున్నారు. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్న మహిళా లోకం అందరూ కూడా ఇలా మేల్కోవాలి. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీని మీరు తెలంగాణలో బహిష్కరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు సచివాలయం కట్టినాక మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని చెప్పేసి ఆయన విగ్రహం తీసుకొచ్చి పెడుతుంటే దాన్ని వీళ్ళు బహిష్కరించుకుంటూ యావత్ మహిళా లోకాలందరినీ కూడా కేటీఆర్ అవమానిస్తున్నారు. కాబట్టి మహిళలందరూ కూడా కేటీఆర్ని తెలంగాణలో బహిష్కరించాలి. కేటీఆర్ బహిష్కృతగా వాళ్ళకు ఈ రోజు క్షమాపణ చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే దాదాపు మేము 20 ఏళ్ళుగా ఎమ్మెల్యేలుగా ఉన్నామని చెప్తున్నారు. సో కేటీఆర్ కానివ్వండి, హరీష్ ఏ రోజు కూడా మేము ఇలాంటి పరిస్థితి చూడలేదు. బట్ మమ్మల్ని లోపలికి అనుమతించట్లేదు. మేము ఒక టీ షర్ట్స్ వేసుకొని వెళ్తున్నాము. పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిరసన తెలిపే హక్కు ఉంది. బట్ ఇక్కడ మాత్రం మాకు అవకాశం లేదని చెప్తున్నారు. సో ఏం చెప్తారు సార్?
యావత్ తెలంగాణ అంతా చూసిండ్రు. రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలోకి వెళ్ళి తీసేసి బహిష్కరించి మళ్ళీ రానియలేదు. ఈ ఒక దళిత బిడ్డ అయిన సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి బహిష్కరించిండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం ఆయన మంత్రి పదవి రాజీనామా చేస్తే ఆయన అసెంబ్లీ నుంచి బహిష్కరించిండ్రు. తెలంగాణ సభలు ఎప్పుడన్నా జరిగినాయా? గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కానీ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయా? ఏకపక్షంగా వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ఈ రోజు ప్రజాస్వామ్యంగా అసెంబ్లీ నడుస్తుంటే వీళ్ళు తట్టుకోలేక ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు. కాబట్టి ఈ డ్రామాలే చేస్తుంటాడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా మన కోసం పనిచేసే ప్రజాప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి. ఉద్యమకారులను అవమానిస్తున్నారు అని చెప్తున్నారు. వైపు వాళ్ళు ఉద్యమకారులు నిజంగా వాస్తవంగా టీఆర్ఎస్ ఉన్న ఉద్యమకారులు ఎవరు లేరు, అంతా బంగారు తెలంగాణ వారు ఉన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాదు. తెలంగాణ కేంద్రంలో ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఉద్యమకారులకు అవమానం టీఆర్ఎస్ పార్టీలో జరిగింది. కాబట్టి మేము అందరం రాజీనామా చేసి ఉద్యమకారులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాబట్టి అందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రోహిత్ రెడ్డి నాయకత్వం, మేము హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేట్ అందరం కూడా రోహిత్ నాయక నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జరిగి కావడం. తెలంగాణ తల్లి పూర్తిగా పాత తెలంగాణ తల్లినే కొనసాగించాలి అని అంటున్నారు కాంగ్రెస్. వాళ్ళు గతంలో సెక్రటరీ కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అప్పుడు ఎందుకు పెట్టలేదు తెలంగాణ తల్లిని? నిజంగా ఉద్యమకారుల పట్ల తెలంగాణ పట్ల వాళ్ళకు ప్రేమ ఉంటే, అప్పుడు తెలంగాణ తల్లి పట్ల ప్రేమ ఉంటే అప్పుడు ఆ తల్లి కూడా ఎందుకు పెట్టలేదు? వాళ్ళకు తెలంగాణ వాదం కానీ తెలంగాణ ఉద్యమకారులను కానీ వాడుకోవడం వరకే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉద్యమకారులను గౌరవించి వాళ్ళకు 200 గజాలు భూమి ఇస్తూ పాటు తెలంగాణ తల్లిని సెక్రటరీ నడిబొడ్డులో పెడుతున్నారు. అయితే తెలంగాణ పట్ల తెలంగాణ ఉద్యమకారుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి చూడండి, కరెక్ట్గా చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారు మహిళలను గౌరవిస్తారు. కాబట్టి ఈరోజు సెక్రటరీ మధ్య నడిబొడ్డున తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతున్నారు. చెప్పండి సార్, ఏమంటారు? ఎమ్మెల్యే లోపలికి అనుమతించట్లేదు, మమ్మల్ని అవమానపరుస్తున్నారు అంటున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన ఏ విధంగా సాగుతుందో దాన్ని చూసి ఓర్వలేక తట్టుకోలేక ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేదు.